వదిన మీ అన్న మా అక్క అక్క వదిన అక్క. ఓ ఓకే అండ్ అన్నయ్య కూడా బావగారు కూడా చూసారు. అండ్ ఎట్ ద సేమ్ నా పిల్లలు నా కష్టంలో పాలు పంచుకొని అంటే అప్పుడే వాళ్ళకి ఆ చిన్న వయసులో చిన్న వయసులోనే నేను ఈవెంట్లు చేసేదాన్ని, ట్యూషన్ చెప్పేదాన్ని, తర్వాత ఒక మెడికల్ రిప్రజెంట్ గా కూడా చేశాను కొన్ని రోజులు. ఇంకా ఓవర్ టైం అయిపోవడాలు, టైంకి ఫుడ్ లేక నిద్ర లేక చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అప్పుడు. ఇంకొక 1 వీక్ 10 డేస్ అయితే ఏమైపోయేదానో తెలీదు. ఆ దేవుడు మళ్ళీ నాకు వరంగా నా ఫ్యామిలీ నాకు ఇచ్చారు. ఆ టైంలో పిల్లలిద్దరు మమ్మీని మనం ఇబ్బంది పెట్టొద్దు, మనం ఏదో ఒకటి చేయాలి అని పాప కూడా బాబు కూడా. బాబు అబాకర్ సిలబస్ లో బాగా రాసి ర్యాంక్ సంపాదించుకున్నాడు. ఫ్రీగా చదివాడు ఒక 2 years. 4th క్లాస్ 5th క్లాస్ బాబు ఫ్రీగా చదివాడు సెయింట్ డామినిక్ స్కూల్లో. తర్వాత పాప వచ్చేసి తను ఇండివిజువల్ గానే తన నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ కాలేజ్ హాస్టల్లో ఎగ్జామ్ రాసి హాస్టల్కి వెళ్ళిపోయింది. తర్వాత బాబు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా చాలా ఘోరంగా అయిపోయింది లైఫ్. ఎలా అయిపోయింది అంటే 365 days లో నేను నా పిల్లలతో స్పెండ్ చేసింది 30 days కూడా ఉండదు. వాళ్ళకి మంచి చూడాలన్నా, వాళ్ళకి చెడు చూడాలన్నా, వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలన్నా నాకు ధైర్యం వచ్చేది కాదు. ఎందుకంటే నా పిల్లలని నేను పోషించుకోలేని స్థితిలో నేను ఉన్నానేంటా అని చాలా బాధపడ్డ రోజులు, చాలా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే 100 మంది 100 రకాల మాటలు విని ఆ మాటలతోని తట్టుకోలేక డిప్రెషన్ లో వెళ్ళిపోవడం కూడా చాలా వరకు జరిగినాయి. మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే అన్నయ్య వదిన సపోర్ట్ తోని, అక్క బావ సపోర్ట్ తోని మళ్ళీ నిలబడ్డాను. ఈరోజు మీ ముందు వచ్చి కూర్చున్నాను. అంటే ఒక మహిళకి ఈ సమాజంలో ఎటువంటి గౌరవం ఉంటుందనేది అసలు. అందున మీరు ఒక కళాకారిణి, పైగా మీరు ఒక డాన్సరు. సో అంటే ఎంతో కొంత అందంగా ఉంటారు కాబట్టి మీరు అన్నట్టుగా రోడ్డు మీద వెళ్తుంటే రకరకాల కామెంట్స్ ఉంటాయి. నేను కాదన్న, కానీ నిజంగా వీళ్ళన్నింటినీ చేంజ్ చేసుకుని వీళ్ళందరితోటి కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ స్థాయి దాకా వచ్చారంటే ఎక్కడ కూడా ఎవరిని నొప్పించకుండా గ్రేట్ నిజంగా. అంటే నేను ఈ స్థితికి అంటే అంటే నాకు ఇందాక మీరు చెప్తున్న దాంట్లో అన్న వదిన అక్క సపోర్ట్ ఫుల్గా ఉంది అన్నారు. మరి మీ వారి సపోర్ట్ ఏం లేదు? మా వారి సపోర్ట్ కూడా ఉంది, కాకపోతే ఆయన కూడా ఫైనాన్షియల్ గా కొంచెం వీక్. అంటే బయట వర్క్ ఆయన ఫ్లెక్సీ బ్యానర్లు చేస్తారు. సో అది దొరికినప్పుడే వర్క్, దొరకనప్పుడు ఏముండదు. సో ఆ టైంలో మేమిద్దరము అన్న వదిన మీద డిపెండ్ అవ్వడం జరిగింది, మా పిల్లలతో సహా. వాళ్ళే ఒకానొక టైంలో అన్న వదినలే మాకు దేవుళ్ళు. ఎందుకంటే అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేనెందుకు పట్టించుకోవాలి, నేనెందుకు చూడాలి అని ఆలోచించే 100 మంది వదినలలో సమాజం అలాగే ఉంది కదా. మా వదినతో పోల్చుకుంటే నాకు దేవుడు ఇచ్చిన రెండో తల్లి అనుకోవచ్చు, దేవుడు ఇచ్చిన రెండో తండ్రి అని అక్కని బావని వదినని అన్నయ్య అనుకోవచ్చు. రెండు ఫ్యామిలీ బాగా బాగా. అంటే ఫైనాన్షియల్ గానే కాదు, నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, నాకు ఇంకా వేరే ఏదన్నా వచ్చినా కూడా వాళ్ళు మాకు బాగా. ఓకే. సో ఫుల్ సపోర్ట్ ఉన్నారు, బ్యాక్ ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ ఓకే. అంటే నా ఫ్యామిలీ 46 members. అబ్బో 45 మంది 46 మంది వరకు. అంటే అమ్మ నాన్న లేరు, అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. చనిపోయిన తర్వాత మేము 5 మంది అనాథలం అయిపోయాం. సో ఇప్పుడు ఆర్థికంగా అంతా ఓకేనా? ఇబ్బంది ఏం లేదండి, ఇంకా చాలా స్ట్రగుల్లో ఉన్నాను. ఇంకా ఉంది. అంటే మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది? ఉంది, హస్బెండ్ సపోర్ట్ ఉంది. అంటే ఇద్దరం చేస్తున్నాము. ఆయన ఏం చేస్తారు? ఆయన ఫ్లెక్సీలు కడతారు. ఇప్పుడు అదే వర్క్ లో అంటే వర్క్ నడిచినప్పుడు ప్రాబ్లం లేదు, కానీ సడన్ గా ఒక్కొక్కసారి ఒక 1 month 2 months ఆయనకు వర్క్ ఉండదు, నాకు వర్క్ ఉండదు. ఫ్లెక్సీలు కడతారు అంతే? కడతారు. ఓకే. ఫ్లెక్సీలు ప్రింట్ అదేం అలా అంటే అవి ఓన్ మిషన్స్ లాగా ఏం లేదు, కడతారు చేస్తారు. అది కూడా చాలా తక్కువ ఉంటది. ఇప్పుడున్న పార్టీ మీటింగ్లు అలాంటి ఏమైనా ఉంటే తప్ప. ఓకే. సో వేరే వర్క్ ఏం చేయరా? ఇంకా వేరే వర్క్ ఏం చేయరు. ఓకే. బాబు ఏం చదువుతున్నాడు మేడం? బాబు డిప్లొమా థర్డ్ ఇయర్. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. వాళ్ళ చదువులకు ఇబ్బంది లేదు, నడుస్తున్నాయి అట్లా? అంటే బాబు గవర్నమెంట్ మన డిప్లొమాలో సీట్ వచ్చింది ఎగ్జామ్ రాస్తే. సో పాప ప్రైవేట్ గా చదువుతుంది. ఓకే. సో ఫీజులు చాలా, అంటే తను నోరు తెరిచి అడిగింది, మమ్మీ నేను మంచి చదువుకుంటా, అంటే పలాని కాలేజ్ అని చెప్పలేదు, నేను డాక్టర్ని అవుతాను, నేను గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్లో చదువుకుంటాను అంటే. మామూలుగా ఇప్పుడున్న డాక్టర్ అవ్వాలి, తను ఆ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలి అంటే గవర్నమెంట్లో వేస్తే కొన్ని సౌకర్యాలకి ఇబ్బంది పడుతుందేమో అని నేను ఆలోచించి
నాలాంటి ప్రాబ్లం తను ఫేస్ చేయొద్దని నేను ప్రైవేట్ లో జాయిన్ చేశాను. ఓకే. అర్థం చేసుకుంటారు పాప అని బాబు బాబు. అని. ఓకే. మాకు ఒకవేళ అది కావాలి, ఇది కావాలి, ఐఫోన్లు లేదు కావాలి, ఇట్లాంటివి లేదు ఏముండవా? లేదు ఓకే. లేదు అంటే నేను ఇంకేదైనా ఇష్టంగా నేను ఒక 2 చీరలు తీసుకున్నా, నేను ఇంకేదైనా ఎక్స్ట్రా ఖర్చు పెట్టినా ఖండిస్తారు నన్ను. ఆ, ఆ, ఉమ్. వద్దు ఇది ఎందుకు, కట్టిన చీర ఉంది కదా, ఇది కట్టుకో, ఇది చేసుకో. అంటే ఈవెన్ మీరు పాప స్టేజ్ షో చేసేటప్పుడు కంపల్సరీ కొత్త కొత్త కొన్ని డిఫరెంట్ శారీస్ డిఫరెన్స్ కావాలి మీకు. కావాలి, ఉమ్, కంట్రోల్ చేస్తారు నన్ను ఉమ్, ఇద్దరు, పాప గాని బాబు గాని. అండ్ హాలిడేస్ లో వచ్చినప్పుడు నేను ఏ నైట్ వెళ్ళినా, ఉమ్, మిడ్ నైట్ 2 కానివ్వండి, 3 కానివ్వండి, 4 కానివ్వండి, తెల్లవారుజామున 5 కానివ్వండి, ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా మెలుకుంటారు. ఉమ్. కూడా ఎవరిని తీసుకెళ్ళరు. లేదు ఉమ్, కూడా ఎవరిని తీసుకెళ్ళను. అంటే నేను మాక్సిమం నేను ఇండివిజువల్ గా చేసుకుంటాను, నా ఉమ్. ఓన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాను. సో ఆర్టిస్ట్లను అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసేసి నేను సింగిల్ గా క్యాబ్ బుక్ చేసుకొని వస్తాను. కానీ మరి ఇంత చేస్తున్నారు కదా, ఇంత రకంగా ఆర్గనైజర్గా మీరు టీమ్స్ అన్ని సెట్ చేసి వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఆర్థికంగా ఏమి పెద్దగా ఏం రావట్లేదు ఎందుకు? అంటే ఎట్లా ప్రోగ్రామ్కి ఎట్లా వస్తుంది మీకు మామూలుగా? అంటే పెళ్లి ప్రోగ్రామ్స్ కి ఒక బడ్జెట్ ఉంటుంది, ఉమ్, తర్వాత పొలిటికల్ ప్రోగ్రామ్ కి ఒక బడ్జెట్ budget. ఉంటుంది. ఓకే. అంటే డిఫరెంట్ బడ్జెట్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసామంటే దానికి ఎక్విప్మెంట్స్ కావాలి, సో ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, సౌండ్ కావాలి, సింగర్స్ కావాలి, ఉమ్, దాండియా అమ్మాయి కావాలి. ఉమ్, సో ఎంట్రీ చేసినామంటే ఎంట్రీ వెహికల్ సపరేట్, ఎంట్రీ గర్ల్ సపరేట్, వాళ్ళ separate. కాస్ట్యూమ్ సపరేట్. అంటే అక్కడక్కడ పొంగ ఆ రోజు పూట ఓకే, ఉమ్, ఇంకా నెక్స్ట్ డే మనం ఏదో ఒకటి చేయాలి, ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ గురించి ఆలోచించాలి. ఆలోచించాలి. ఓకే, దానికి అక్కడ సెట్ అవుద్ది అంతే. సెట్ అవుతుంది అంతే. ఉమ్, ఓకే. సో వెనక ఒక 4 రాళ్ళు వెనకేసుకోవడం లేదు అట్లాంటిది లేదు, ఏం లేదు. అలా ఏం లేదు. మరి ఎట్లా లైఫ్ ఎట్లా? అదే చూస్తున్నాము, సెట్ అవ్వాలి అని ఇంకా ప్రయత్నిస్తున్నాను, ఇంకా ఇది చేస్తున్నాను. అంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఆపేసేయి, వద్దు ఇంకా చాలు, నీకు సపోర్ట్ అట్లీస్ట్ ఇప్పుడైనా మాతో టైం స్పెండ్ చేయి, మాతో ఉండు. ఓకే, వాళ్ళు కూడా ఆ మేము చేసేదే దసరా పండుగ ఒకటి, ఆ పండుగ కూడా నువ్వు రాకపోతే ఎలా, ఇక్కడ అక్క సఫర్ అవుతుంది, అక్కడ వదిన వాళ్ళు సఫర్ అవుతారు. ఉమ్, అంటే ప్రతిదీ వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఎందుకు ఇంత ఇబ్బంది అంటే ఇక్కడ వాళ్ళ దగ్గర లేకుండా నేను ఎంత ఇబ్బంది పడతానో, నేను ఎంత బాధపడతానో, నాకంటే రెట్టింపు వాళ్ళు బాధపడతారు అక్కడ ఓకే. ఉండి. ఉమ్.